సడన్ గా మా కార్ అయితే గుడిమల్ల వైపు మమ్మల్ని తీసుకెళ్లిపోయింది. తిరుపతికి జస్ట్ 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. సో ఈ టెంపుల్ వీళ్ళ వల్లే కానీ చాలా బాగా జరిగింది దర్శనం కూడా. హలో మై డియర్ ఫ్యామ్, వెల్కమ్ టు మై ఛానల్ అనుషాస్ ఆటోగ్రాఫ్. ఈ రోజు మేమైతే అరుణాచలం వెళ్దామని ప్లాన్ చేసుకుని బయలుదేరాం. ఎందుకో తెలీదు, సడన్ గా మా కార్ అయితే గుడిమల్ల వైపు మమ్మల్ని తీసుకెళ్లిపోయింది. అలాగే మేము వెళ్ళిపోయాం. సరే గాని మీలో ఎంతమందికి టెంపుల్ గురించి తెలుసు? భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయం, అలాగే ఈ వరల్డ్ లోనే ఫస్ట్ శివలింగం అయితే ఇక్కడే ఉందంట. అదే శ్రీ పరశురామేశ్వర స్వామి టెంపుల్ గుడిమల్లంలో. అలాగే ఈ టెంపుల్ కి 2300 ఏళ్ల నాటి చరిత్ర కలిగి ఉంది. ఈ వరల్డ్ లోనే మనం ఎక్కడా చూడని విధంగా చాలా డిఫరెంట్ గా అయితే ఈ శివలింగం ఉంటుంది. ఎందుకంటే కింద భాగంలో మరుగుజ్జు రూపంలో బ్రహ్మదేవుడు, మధ్యలో పరశురామ స్వామి అవతారంలో విష్ణుమూర్తి, అలాగే పై భాగంలో పురుష అంగాకారంలో శివలింగం అయితే మనకి దర్శనం ఇస్తుంది. అలాగే ఈ శివలింగం అయితే ఒక స్వయంభూ అంట. అండ్ ఇప్పటికీ సైంటిస్టులు కూడా ఆ రాయి భూమి మీద ఎక్కడ దొరుకుతుందో కనిపెట్టలేకపోతున్నారు. అంత డిఫరెంట్ ఈ టెంపుల్. అండ్ టెంపుల్ లోపలికి వెళ్ళాక మనకైతే చాలా చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. అండ్ ఒక డిఫరెంట్ వైబ్ అయితే వస్తుంది. నేను చెప్పడం అని కాదు, మీలో ఎవరికైనా మెడిటేషన్ చేసే వాళ్ళు ఉంటే మీకైతే ఆ టెంపుల్ లోపలికి వెళ్ళగానే ఆ వైబ్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. టెంపుల్ అయితే ఎంత పీస్ఫుల్ గా ఉందంటే చుట్టూ చెట్లతో, ఎక్కడో మారుమూల ప్రాంతంలో పల్లెటూరి మధ్యలో. నిజంగా మీరైతే ఒక డిఫరెంట్ వైబ్ ని, ఒక పీస్ఫుల్ గా, ఒక ప్రశాంతమైన ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు ఖచ్చితంగా ఈ టెంపుల్ కి వెళ్తే. ఆ పరశురాముడు తన తల్లిని చంపిన తర్వాత ఆ బాధతో ఇక్కడికైతే వచ్చి ఆ శివుడికి తపస్సు చేశాడంట. అందుకే ఈ టెంపుల్ ని పరశురామ స్వామి టెంపుల్ అని అయితే పిలుస్తున్నారు. అలాగే ఈ టెంపుల్ తిరుపతికి జస్ట్ 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. మీరు గాని శ్రీకాళహస్తికి గాని తిరుమలకి గాని వస్తుంటే ఒక హాఫ్ డే టైం అయితే పెట్టుకొని తప్పకుండా ఈ టెంపుల్ కి అయితే ప్లాన్ చేసుకోండి. యూ విల్ ఫీల్ వర్త్ విజిటింగ్ దిస్ టెంపుల్. దర్శనం అయితే అయ్యింది, చాలా బాగా అయింది. చాలా బాగా దర్శనం అయితే వచ్చింది. మామూలు అప్పుడైతే చాలా ఖాళీగా ఉంది. మేమైతే లాస్ట్ టైం అయితే శివరాత్రి అప్పుడు అయితే వచ్చాము, ఫుల్ రష్ గా ఉంది. కానీ ఇప్పుడైతే దగ్గరికి వెళ్ళి చూసుకున్నాము స్వామివారిని. దర్శనం అయితే చాలా బాగా అయింది. ఖచ్చితంగా ఈ టెంపుల్ కి అయితే రాండి. మీరు ఖచ్చితంగా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని అయితే ఫీల్ అవుతారు. లైఫ్ లో మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ కావాలంటే ఈ టెంపుల్ కి అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ చేసాం ఈ టెంపుల్ వీళ్ళ వల్లే కానీ చాలా బాగా జరిగింది దర్శనం కూడా. ఎవరు జనాలు లేనప్పుడే రండి. ఫస్ట్ టైం మీరు ఎక్కడ చూసుంటారు ఇలాంటి శివలింగం, చాలా బాగుంది. ఆ విధంగా మేము అస్సలు ప్లాన్ చేయకుండానే ఆ శివుడే మమ్మల్ని రప్పించుకున్నట్టు గుడిమల్లంలో ఆ శివయ్య దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని మేము వెళ్లేసరికి ఎలాగో లంచ్ టైం అయిపోయింది కాబట్టి ఇంటి నుంచి ఆల్రెడీ ప్యాక్ చేసి తెచ్చుకున్న లంచ్ అయితే అక్కడే కూర్చొని ప్రశాంతంగా తినేసి కాసేపు టైం అయితే స్పెండ్ చేసేసి మేమైతే అరుణాచలంకి బయలుదేరిపోతున్నాం. అండ్ మీకు నెక్స్ట్ వీడియోలో అరుణాచలం గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే రాబోతున్నాయి. అందరిలాగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా నార్మల్ డేస్ లో అరుణాచలం ఎలా ఉంటుంది, అలాగే పౌర్ణమి డేస్ లో అరుణాచలం ఎలా ఉంటుంది, ఏ టైంలో వెళ్తే బెస్ట్ అనే వీడియో అయితే మీకోసం తీసుకురాబోతున్నాను. ఈ మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అనుషాస్ ఆటోగ్రాఫ్. Thanks for watching.